ఇక వివరాలు చూద్దాం. ఢిల్లీ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగారు. కేంద్ర ఆర్థిక మంత్రి వద్ద ప్రాధేయపడ్డారు. రుణ పరిమితి పెంచాలని విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. 3 నెలల పాటు హస్తనలో చేసిన ప్రయత్నాలతో ఎట్టకేలకు ఫలించాయి. 10,500 కోట్ల రూపాయలు అదనంగా అప్పు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో పాటు పలు షరతులు కూడా విధించింది. నిన్న మొన్నటి వరకు రాష్ట్ర ఆర్థిక శాఖలో రహస్యాలు లీక్ అవుతున్నాయని ముగ్గురిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం కేంద్రం రుణ పరిమితి పెంపు కోసం అనుమతించిన లేఖను అనుకూల మీడియాకు లీకులు ఇచ్చిందన్న ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3వ త్రైమాసికం ముగిసే నాటికి కేంద్ర ప్రభుత్వం ఎస్ఆర్బిఎం పరిధిలో ఇచ్చిన రుణ పరిమితిని ఆగస్టు మాసాంతానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 27,000 కోట్ల రూపాయలకు రుణ పరిమితి ఉండగా 20,000 కోట్ల రూపాయలు డిసెంబర్ మాసాంతానికి సేకరించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఆగస్టు మాసాంతానికే పూర్తి చేయడంతో ఏపీ ప్రభుత్వం వద్ద చిల్లి గవ్వలేదు. ఖజానా ఖాళీ అయింది. దీంతో 2 నెలల నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్లు ఢిల్లీలో పెద్ద ఎత్తున రుణ పరిమితి పెంపు కోసం ప్రయత్నాలు చేశారు. అయితే నిబంధనల ప్రకారమే నిధులు కేటాయింపు, రుణ పరిమితి పెంపు జరుగుతోందని నిన్న మొన్నటి వరకు తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రధానమంత్రి, హోంమంత్రి కార్యాలయం నుంచి సంకేతాలు అందడంతో రుణ పరిమితి పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఆర్బీఐ జనరల్ మేనేజర్ కు లేఖ అందింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం 10,500 కోట్ల రూపాయల రుణాలను సేకరించవచ్చని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం ఈ అప్పులు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఆ లేఖలో పేర్కొంది. ఆర్బీఐలోని అంతర్గత రుణ యాజమాన్య శాఖ జీఎంకు ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి లేఖ అందింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతించిన 10,500 కోట్లతో కలుపుకొని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 31,250 కోట్ల రూపాయలు రుణ సేకరణకు అనుమతి ఇచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. తీసుకువచ్చిన రుణాలకు సంబంధించి పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక శాఖకు అందించాలని ఆదేశించింది. కేంద్రం నుంచి అనుమతి వచ్చిందే తడవుగా మంగళవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం అప్పునకు బయలుదేరింది. 2,000 కోట్ల రూపాయలను బాండ్లు వేలం వేసి ఆర్బీఐ వద్ద సేకరించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో 1,000 కోట్ల రూపాయలను 18 సంవత్సరాలకు, మరో 1,000 కోట్ల రూపాయలను 20 సంవత్సరాలకు వేలం వేయాలని నిర్ణయించింది. కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే 7% వడ్డీకి బాండ్ల వేలం ద్వారా సేకరించింది. ఈ నెలలో ఆసరా కింద డ్వాక్రా మహిళలకు 7,500 కోట్ల రూపాయలు నగదు బదిలీ చేయాల్సి ఉంది. ఈ పథకానికి నిధులు కావాలంటే ప్రభుత్వం పెద్ద కసరత్తే చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణ పరిమితి అనుమతి ఈ ఏడాది డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చింది. అయితే సంక్షేమ పథకాలు అమలుకు మాత్రం బ్యాంకుల నుంచి రుణాలు మినహా వేరే గత్యంతరం కనిపించడం లేదు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే బ్యాంకులు రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక శాఖ నుంచి రహస్యాలను లీక్ చేస్తున్నారని 3 ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఈ 3 ఉద్యోగులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం సోమవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా రుణాలు సేకరించేందుకు వచ్చిన అనుమతి పత్రాన్ని అనుకూల మీడియాకు లీక్ చేసిందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరి ఇప్పుడు ఎవరిపై చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగంలో కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ లేదా రిజర్వ్ బ్యాంకు ఆ లేఖను విడుదల చేసే అవకాశం లేదని, రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది అధికారులే లీక్ చేశారని సెక్రటరియేట్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. విమోచన దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభకు కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 17న నిర్మల్లో జరిగే బీజేపీ సభకు అమిత్ షా హాజరు కానున్నారు. ఇదే రోజు కాంగ్రెస్ సభ కూడా జరగనుంది. దాంతో ధీటుగా తమ సభ ఉండాలని కాషాయ పార్టీ నేతలు పట్టుదలతో ఉన్నారు. టీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనన్న ప్రచారానికి ఈ సభతో కమలనాథులు చెక్ పెట్టనున్నారా? అమిత్ షా టూర్తో తెలంగాణలో బీజేపీ మార్క్ రాజకీయం మొదలవుతోందా? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. కేసీఆర్ నియంతృత్వ, అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముందుకు సాగుతున్నారు. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చాలా కాలంగా ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తోంది. సెప్టెంబర్ 17 నాటికి బండి సంజయ్ పాదయాత్ర ఏ ప్రాంతంలో ఉంటే అదే ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించాలని బీజేపీ నేతలు భావించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ నేత అమిత్ షాను ఆహ్వానించారు. మజ్లిస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గే టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని బీజేపీ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని, ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి గతేడాదే అమిత్ షాను ఆహ్వానించాలని భావించినప్పటికీ కోవిడ్ వల్ల అది సాధ్యం కాలేదు. ఇదే సమయంలో వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ లో అమిత్ షా ఒక్కరోజు ప్రచారం నిర్వహించి వెళ్లిపోయారు. మరోవైపు ప్రజా సంగ్రామ యాత్రతో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం ప్రజల్లో ఉన్నారు. దీంతో తెలంగాణ ప్రజల దృష్టంతా బండి పాదయాత్రపైనే ఉంది. ఈ సమయంలో బీజేపీ జాతీయ నేత అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు. అమిత్ షా లాంటి నాయకుడు రావాలంటే సందర్భం ఉండాలి కాబట్టి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అవకాశంగా తీసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. సెప్టెంబర్ 17న నిర్మల్లో అమిత్ షా భారీ బహిరంగ సభకు తెలంగాణ బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. నిర్మల్లో 1000 గోడల మర్రి వద్ద సభ నిర్వహించాలని నిర్ణయించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన 1000 మందిని మర్రి చెట్టు వద్ద రజాకార్లు ఊచకోతపోశారు. కాలక్రమంలో ఈ మర్రి చెట్టు 1000 గోడల మర్రిగా ప్రసిద్ధిగాంచింది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 17 నాటికి బండి సంజయ్ పాదయాత్ర నిర్మల్ చేరుకునేలా ప్లాన్ చేయాలని భావించినా సాధ్యమయ్యేలా లేదు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో బండి పాదయాత్ర కొనసాగుతోంది. విమోచన దినోత్సవానికి సమయం పెద్దగా లేకపోవడంతో పాదయాత్రతో సంబంధం లేకుండా అమిత్ షాతో నిర్మల్లోనే సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అమిత్ షా పర్యటన రోజు తన పాదయాత్రకు బండి సంజయ్ బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. అమిత్ షాతో పాటు నిర్మల్లో భారీ బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొంటారు. మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవ సభ నిర్వహించడం ద్వారా అధికార టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సీఎం కేసీఆర్ కు అపాయింట్మెంట్ ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేసినా ఉపయోగం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బండి సంజయ్ పాదయాత్రకు మంచి స్పందన వస్తున్న సమయంలోనే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిశారు. తెలంగాణ బీజేపీ నేతలు ఎన్ని మాట్లాడినా ఢిల్లీ స్థాయిలో బీజేపీతో తనకు మంచి సంబంధాలున్నాయన్న సంకేతాల్ని కేసీఆర్ తెలంగాణ సమాజానికి ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీలు ఒకే తాను ముక్కలన్న ప్రచారం తెలంగాణలో జోరందుకుంది. ఈ పరిణామంతో తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో కొంత నిరుత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మైండ్ గేమ్ కు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ బీజేపీ నేతలు అమిత్ షాను ఆహ్వానించారు. అమిత్ షా సుముఖత వ్యక్తం చేయడంతో ఈ నెల 17న నిర్మల్లో భారీ బహిరంగ సభను బీజేపీ నిర్వహించనుంది. ఈ సభకు 1,00,000 మంది ప్రజలు హాజరయ్యేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇదే రోజు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ సైతం దళిత, గిరిజన దండోరా సభను నిర్వహించబోతోంది. కాంగ్రెస్ పార్టీ సభకు దీటుగా తమ సభ నిర్వహించాలని కమలం పార్టీ నేతలు పట్టుదలతో ఉన్నారు. తెలంగాణలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయాల్సిందే. ఇప్పటికే అకాడమిక్ క్యాలెండర్ను ప్రకటించిన ఇంటర్ బోర్డు ఒకవేళ వచ్చే ఏడాది పరీక్షలు రద్దు అయితే ఎలా అనే దానిపై కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 4 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ను ఖరారు చేసినట్లు సమాచారం.
ఇప్పటికే సెకండ్ ఇయర్ సగం సిలబస్ పూర్తి కావస్తుంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఏంటంటూ విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే విద్యా వ్యవస్థ మళ్లీ గాడిన పడుతోంది. కరోనా నుంచి కోలుకుంటూ 2 ఏళ్ల తర్వాత విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో తెరుచుకుంటున్నాయి. పాఠశాల ఇంటర్ విద్యకు సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ను సైతం విద్యాశాఖ విడుదల చేసింది. ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు 10వ తరగతిలోనూ పరీక్షలు లేకుండానే పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్లోనూ పరీక్షలు లేకుండానే ప్రమోట్ అయ్యారు. దీంతో ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో ఏర్పడితే వీళ్లను ఎలా పాస్ చేయాలి అనే అంశంపై విద్యాశాఖ కసరత్తు చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరికి ఫస్ట్ ఇయర్ పరీక్షలు పెడితే సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దయినా ఫస్ట్ ఇయర్ మార్కులతో పాస్ చేయవచ్చని అనుకుంటోంది. అందుకే తక్షణం పరీక్షలు నిర్వహించేలా ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు పెట్టాలని నెల రోజులుగా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నా అది అమలు అవ్వడం లేదు. దీంతో విద్యార్థులు సెకండ్ ఇయర్ సిలబస్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. అయితే తాజాగా అకాడమిక్ ఇయర్ షెడ్యూల్ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు వచ్చే నెల మొదటి వారంలో దసరా సెలవుల కంటే ముందు పరీక్షలు నిర్వహించే యోచనలో ఉంది. 1-2 రోజుల్లో షెడ్యూల్ సైతం విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. పరీక్షలు నిర్వహిస్తారో లేదో తేల్చాలని విద్యార్థులు కోరుతున్నారు. సెకండ్ ఇయర్ చదవాలో ఫస్ట్ ఇయర్ పుస్తకాలు చదవాలో అర్థం కాక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ షెడ్యూల్ వచ్చినా కనీసం నెల రోజులు గ్యాప్ లేకపోతే ఎలా ప్రిపేర్ అవుతామని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడైతే మాకు మళ్ళీ క్వార్టర్లీ ఉన్నాయి అంటున్నారు సెకండ్ ఇయర్వి. ఎట్ ఏ టైం ఇంకా 15 డేస్లో మళ్ళీ ఫస్ట్ ఇయర్వి కూడా రాయాలని అంటున్నారు. ఏం చదవాలి ఏం అస్సలు అర్థమవుతలేదు, టైం కూడా లేదు, చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాము. ఏదో ఒకటి డెఫినెట్గా ఒకటి చెప్తే అది ఫాలో అవుదామని అనుకుంటున్నాము. 10th క్లాస్లో ఎగ్జామ్స్ రాలేదు, ఇంటర్మీడియట్లో ఎగ్జామ్స్ రాయకుండా క్వాలిఫై అయితే ఫర్దర్గా మాకు ఎన్నో కష్టాలు ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం తప్పేం లేదు, కానీ ఎటువంటి టైం ఇవ్వకుండా సెకండ్ ఇయర్ సిలబస్ రన్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ సిలబస్ ఆల్మోస్ట్ అందరూ మర్చిపోయారు. దాన్ని మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ రాయాలంటే మళ్ళీ ఒక 1 మంత్ పోతుంది. ఇంకా మాకు ఫస్ట్ ఇయర్ మెయిన్ సిలబస్ కూడా ఏమీ కాలేదు. ఆ సిలబస్ లేకుండా నేను జేఈ మెయిన్స్లో నీట్ వాళ్ళు బైపీసీ వాళ్ళు నీట్ దే కెనాట్ రైట్ నథింగ్. కాబట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం తప్పేం లేదు, కానీ టైం ఇచ్చి కండక్ట్ చేయడం మంచిది. మరోవైపు ఫస్ట్ ఇయర్ పరీక్షలు పెట్టకపోవడమే ఉత్తమమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. సెకండ్ ఇయర్లోనే త్రైమాసిక పరీక్షలు నిర్వహించి వాటిని ప్రామాణికంగా తీసుకుంటే బెటర్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో ఫస్ట్ ఇయర్ ఫిజికల్ గా కేవలం 40 రోజులు మాత్రమే క్లాసులు జరిగాయని, విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. పరీక్ష కండక్ట్ చేయడం మంచిదే అయినా ఇందులో కొన్ని టెక్నికాలిటీస్ మాత్రం మనం గమనించాలి. ఎందుకంటే ఒక ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కనుక తీసుకుంటే 6 సబ్జెక్టులు ఉంటాయి. అక్టోబర్ 4 నుంచి పెట్టినా కూడా వాళ్ళకు సరిగ్గా దొరికేది 20 రోజుల సమయం. అంటే ప్రతి సబ్జెక్టుకి ఒక 3 రోజులు సమయం ఇచ్చేసేసి మనం పిల్లవాడిని ఎగ్జామ్కి తయారు చేయించగలుగుతామా? మామూలుగా అయితే పర్వాలేదు కానివ్వండి, ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయి కాబట్టి కొంతమంది ప్రభుత్వ కళాశాల విద్యార్థులు అసలు క్లాసులు విన్నారా వినలేదా, టీవీ లేని వాళ్ళు, వారు సెల్ ఫోన్స్ లేని వాళ్ళు, ఇంటర్నెట్ ఫెసిలిటీ లేని వాళ్ళు, అసలు వీళ్ళు అసలే వినకుండా ఉంటే ఈ 3 రోజుల సమయం వాళ్ళకి సరిపోతుందా అనేది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. మరోవైపు అకాడమిక్ షెడ్యూల్ను ప్రకటించినా రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదని, అవసరమైతే పరీక్ష సమయాన్ని తగ్గించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. 1-2 రోజుల్లో పరీక్షల షెడ్యూల్ సైతం విడుదల చేసే అవకాశాలున్నాయి. అక్టోబర్ 4 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. బులెటిన్లో కాసేపు విరామం తీసుకుందాం. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ఏబిఎన్. కరోనా విజృంభణతో వణికిపోతున్న కేరళపై నిపా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. తాజాగా ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి 12 ఏళ్ల బాలుడు చనిపోయాడు. దాంతో కేరళతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. నిపా వైరస్, దీన్ని జూనోటిక్ డిసీజ్ అంటారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. అసలే కరోనా దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేరళలో తాజాగా నిపా వైరస్ కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిపా వైరస్ కు వైద్యం లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటి వరకు అనుమతి పొందిన ఏ ఔషధం అందుబాటులోకి రాలేదు. రోగిని వేరుగా ఉంచటం, తగినంత నీరు అందించడం చేస్తున్నారు.
రోగి లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తున్నారు. ఈ వైరస్ కు టీకా కూడా లేదు. దాంతో వ్యాప్తిని అడ్డుకోవటమే ఏకైక మార్గం. కోవిడ్ తో పోలిస్తే నిపా వైరస్ అత్యంత ప్రమాదకరమైంది. కాకపోతే ఇది వేగంగా వ్యాపించకపోవడం ఊరటనిచ్చే అంశం. గ్లోబల్ వైరస్ నెట్వర్క్ ప్రకారం నిపా వైరస్ R0 0.43 అంటే 100 మంది నిపా వైరస్ బాధితుల నుంచి కేవలం 43 మందికే వ్యాధి వ్యాపిస్తుందన్నమాట. కానీ వ్యాధి సోకిన వారిలో 45% నుంచి 70% మంది మరణిస్తున్నారు. కేరళలో 19 మందికి వైరస్ సోకితే 17 మంది మరణించారు. తొలిసారి నిపా వైరస్ ను 1999లో గుర్తించారు. మొదటిసారి మలేషియాలోని సున్గాయ్ నిపా గ్రామంలో గుర్తించడంతో ఈ వైరస్ కు అదే పేరు పెట్టారు. గబ్బిలాలు నిపా వాహకాలు కావడంతో పండ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా గబ్బిలాలు జంతువులకు వైరస్ అందిస్తాయి. ప్రధానంగా గబ్బిలాలు కొరికిన పండ్ల వల్ల నిపా వైరస్ సోకుతుంది. చాలా మంది చెట్ల మీద నుంచి పడిన పండ్లను తింటుంటారు. సగం కొరికి కింద పడ్డ పండ్లను కడగకుండానే తినేస్తున్నారు. ఇది ప్రమాదకరమైన అలవాటు అని వైద్యులు చెబుతున్నారు. నిపా వైరస్ ఆతిథ్య జీవుల జాబితాలో పందులు, ఫ్రూట్ బ్యాట్ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్ లో ఇవి సహజంగానే ఉంటాయి. వాటిపై ఎటువంటి ప్రభావం చూపించలేవు. నిపా వైరస్ ను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కనుగొన్నారు. ఇప్పటికే మలేషియా, భారత్, సింగపూర్, బంగ్లాదేశ్ లో మనుషులకు సోకింది. కాంబోడియా, ఇండోనేషియా, మడగస్కార్, థాయిలాండ్, తిమోర్ వంటి దేశాల్లోనూ గబ్బిలాల్లో ఈ వైరస్ జాడ బయటపడింది. పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో 2001 జనవరి, ఫిబ్రవరి మధ్య 66 నిపా కేసులు నమోదయ్యాయి. వ్యాధి సోకిన ప్రతి 4 3 మరణించారు. 2018లో కేరళలో నిపా విజృంభించింది. అప్పుడు పెరంబ్రా ఆసుపత్రి, కోజికోడ్ మెడికల్ కాలేజీలోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇప్పుడు మళ్లీ కోజికోడ్లో నిపా వ్యాపిస్తుంది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించారు. తీవ్రమైన ఆంక్షలను విధించారు. ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ వ్యాధి సోకిన వారిలో కొందరిలో లక్షణాలు కనిపించవు. మరికొందరిలో తీవ్ర శ్వాస ఇబ్బందులు, మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. తొలుత జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆ తర్వాత రోగి పరధ్యానంగా ఉండటం, మత్తుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ముఖ్యంగా రక్తం, మూత్రం, ముక్కు, నోటి నుంచి వచ్చే స్రావాల్లో వైరస్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల అధికారం తమ కన్నుసన్నలలో జరగాలని పాకిస్తాన్ భావిస్తోందా? తాము సూచించిన వ్యక్తులకు పట్టాభిషేకం చేసేలా పావులు కదుపుతోందా? ఇందుకోసమే ఐఎస్ఐను రంగంలోకి దించిందా? తాలిబాన్లలోని 2 వర్గాల ఘర్షణకు కారణమేంటి? తాలిబాన్ సహా వ్యవస్థాపకుడిపై దాడి చేసిందెవరు? తాలిబాన్ల విషయంలో పాక్ నైజం ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలకు తెలియవస్తోంది. 20 ఏళ్లుగా తాలిబాన్లకు రహస్యంగా కొమ్ము కాస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు ఓపెన్ అయింది. అమెరికా యుద్ధం ప్రకటించిన సమయంలో పాకిస్తాన్ ఒక్కటే తాలిబాన్లకు రహస్యంగా మద్దతు ఇచ్చింది. తర్వాత 20 ఏళ్ల పాటు ఇది కొనసాగింది. తాలిబాన్లకు పాకిస్తాన్ మద్దతు లేకపోతే పరిస్థితి మెరుగ్గా ఉండేదని అమెరికన్లే అంగీకరిస్తున్నారు. తాలిబాన్ల ప్రతినిధి సుహేల్ షహీన్ కూడా పాకిస్తాన్ను తమ రెండో ఇల్లుగా అభివర్ణించారు. తాలిబాన్ ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయమిచ్చింది. ఆఫ్ఘన్లో తాలిబాన్ల ప్రభుత్వాన్ని తొలిసారి గుర్తింపునిచ్చిన దేశంలో పాక్ ముందుంది. అయితే తాలిబాన్ల పాలనపై తమ పట్టు కొనసాగాలని పాక్ భావిస్తోంది. తాము సూచించిన వ్యక్తులకు పట్టాభిషేకం చేసేలా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో తాలిబాన్లలోని 2 వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఏకంగా తాలిబాన్ సహ వ్యవస్థాపకుడి ముల్లా బరాదర్నే కొట్టారు. దీంతో పాక్ అనుకూల హక్కానీ నెట్వర్క్, తాలిబాన్లకు మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటకు పొక్కాయి.
అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరడమే ఆఫ్ఘన్లో తాలిబాన్ల ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. ఈ క్రమంలో గత శుక్రవారం అనస్ హక్కానీ, ముల్లా బరాదర్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనిలో ముల్లా బరాదర్ గాయపడినట్లు వార్తలొస్తున్నాయి. పరిస్థితి చేజారుతుందని గ్రహించిన పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ను ఆగమేఘాల మీద కాబూల్కు తరలించింది. తాలిబాన్లలో అత్యంత శక్తివంతమైన ప్రమాదకరమైన గ్రూప్ హక్కానీ నెట్వర్క్. ఇది అల్-ఖైదాతో కూడా కలిసి పనిచేస్తోంది. హక్కానీ నెట్వర్క్ పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరిస్తుందని, ఇది నేరుగా తాలిబాన్ సుప్రీం కౌన్సిల్కు రిపోర్ట్ చేస్తుంది. అంతేకాదు తాలిబాన్లలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న అత్యధిక మందితో కూడిన బృందం ఇదే. బద్రీ 313 బృందం కూడా హక్కానీల పరిధిలోనే పనిచేస్తుంది. దీంతో మిగిలిన తాలిబాన్ల మాట చెల్లనీయదు. హక్కానీలు పాక్కు పూర్తిగా అనుకూలంగా పనిచేస్తారు. జూన్లో ఐరాస ఇచ్చిన నివేదిక ఈ పరిస్థితిని ముందే ఊహించింది. హక్కానీ నెట్వర్క్ ఆధిపత్యం కొనసాగుతుందని చెప్పింది. తాలిబాన్ నాయకత్వం అంతర్గత విభేదాలు లేవని బయటికెన్నిసార్లు చెప్పినా వివిధ తెగల మధ్య గొడవలు, వనరుల కేటాయింపులు, మాదక ద్రవ్యాలపై ఆదాయం, కమాండర్లకు లభించే స్వతంత్ర అధికారాలు వంటి అంశాలపై అభిప్రాయ భేదాలుంటాయని పేర్కొంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచిందా? ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను విచారించిన ఈడీ అధికారులు వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరించారా? కీలక నిందితుడు కెల్విన్ సమక్షంలో నటుడు నందు విచారణ ఎలా సాగింది? టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ను మంగళవారం ఈడీ కార్యాలయానికి విచారణకు తీసుకొచ్చారు. మరోవైపు నటుడు నందును కెల్విన్ సమక్షంలో విచారించారు. సుమారు 4 గంటల పాటు విచారించారు. అతడి నుంచి కీలక సమాచారాన్ని ఈడీ అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది. కెల్విన్, అతని మిత్రుడు వాహిద్ను కూడా అధికారులు విచారించారు. మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న కెల్విన్ చుట్టే కేసు విచారణ సాగుతోంది. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో పాత బస్తీకి చెందిన కుదూస్, వాహిద్ను కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు. వీరిద్దరూ కెల్విన్తో విదేశాల్లో పరిచయం పెంచుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత డ్రగ్స్ దందా నడిపినట్లు సమాచారం. వీరంతా కలిసి ఏ విధంగా డ్రగ్స్ సరఫరా చేశారు, నగదు లావాదేవీలు ఎలా చేశారు అనే కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు. మాదక ద్రవ్యాల విక్రేత కెల్విన్ పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఎట్టకేలకు అభియోగ పత్రం దాఖలు చేశారు. కెల్విన్ ను 2016లో బోయిన్పల్లిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి ఎల్ఎస్డీ రకం మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల వివరాలతో 2016 ఆగస్టులో కెల్విన్ పై బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సిసిఎస్లోని నార్కోటిక్స్ విభాగానికి కేసు బదిలీ అయింది. పోలీసులు కెల్విన్ ను లోతుగా విచారణ జరపకపోవడంతో పాటు సకాలంలో ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్పై విడుదలయ్యాడు. ఆ తర్వాత ఏడాది మళ్లీ ఎక్సైజ్ పోలీసులు కెల్విన్ అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ పోలీసులు కెల్విన్ ను విచారించగా టాలీవుడ్ నటుల డ్రగ్స్ వ్యవహారం సహా అనేక విషయాలు వెలుగు చూశాయి. అయితే 5 ఏళ్ల తర్వాత సిసిఎస్లోని నార్కోటిక్స్ విభాగం ఇటీవల నాంపల్లి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసింది. ఛార్జ్షీట్ను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు అక్టోబర్ 11న విచారణకు హాజరు కావాలని కెల్విన్కు సమన్లు జారీ చేసింది. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ఏబిఎన్. స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరో హీరోయిన్ల వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం సాధారణమే. ఒక తెలుగులోనే కాదు, దాదాపు అన్ని భాషల్లో కూడా సినీ వారసుల రంగ ప్రవేశాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో స్టార్ డైరెక్టర్ కుమార్తె సినీ అరంగేట్రం చేస్తోంది. ఇంతకీ ఎవరామే? భారీ బడ్జెట్తో తెరకెక్కించిన సూపర్ హిట్ విజయాలు అందుకున్న దర్శకుడు శంకర్. ఆయన చిన్న కుమార్తె అదితి శంకర్ వెండితెరకు పరిచయం అవుతోంది. తాజాగా స్టార్ హీరో సూర్య ఆమెకు స్వాగతం పలుకుతూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. హీరో కార్తీ నటిస్తున్న కొత్త సినిమా విరుమన్.
ఈ సినిమాతో అదితి శంకర్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. డైరెక్టర్ ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అదితి శంకర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్టర్ పంచుకున్నారు సూర్య. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన అదితి అందర్నీ ఆకట్టుకుంటోంది. మరోవైపు తన కూతుర్ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్న సూర్య, కార్తీ, జ్యోతికలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు డైరెక్టర్ శంకర్. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచాక నీరజ్ చోప్రా దశ తిరిగిందా? బడా బడా కంపెనీలు నీరజ్ ఇంటికి క్యూ కడుతున్నాయా? ఇంతకీ ఈ బల్లెం వీరుడు బ్రాండ్ వాల్యూ ఎంత పెరిగింది? వాజ్ ఈ స్టోరీ. టోక్యో ఒలింపిక్స్ లో బల్లెం విసిరి కోట్లాది మంది మనసులు గెలిచాడు నీరజ్ చోప్రా. స్వర్ణ పతకాన్ని ముద్దాడిన ఈ జావెలిన్ స్టార్ బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగింది. గత నెలలో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత నీరజ్ చోప్రా బ్రాండ్ విలువ 1000% పెరిగిందని సమాచారం. నీరజ్ చోప్రాను బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేయించుకునేందుకు అతడి ఇంటి వద్ద కార్పొరేట్ కంపెనీలు బారులు తీరాయి. నీరజ్ రాబోయే కొద్ది వారాల్లో లగ్జరీ ఆటో, దుస్తుల బ్రాండ్తో 5-6 ఒప్పందాలపై సంతకాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ జావెలిన్ స్టార్ ప్రతినిధి చెప్పారు. నీరజ్ చోప్రా ఇప్పటికే బైజూస్, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్, గిలెట్, ఎక్సాన్ మొబైల్ తదితర కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్. దీంతో పాటు అగ్రశ్రేణి ఔషధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాడు. నీరజ్ చోప్రా బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజు సంవత్సరానికి దాదాపు 2.5 కోట్లుంటుందని అంచనా. కోహ్లీ ఏడాదికి 1 నుంచి 5 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తాడు. పవర్ స్టార్కు యూత్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. కేవలం యూత్ మాత్రమే కాదు, అన్ని వర్గాల వారి అభిమానాన్ని దోచుకున్నాడు గబ్బర్ సింగ్. ఇక పవన్ కళ్యాణ్ చెప్పే పంచ్ డైలాగ్స్ టపాసుల్లా పేల్తాయంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఓ క్రీడా రంగ సెలబ్రిటీ పవర్ స్టార్ డైలాగ్ ఇమిటేట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్కుంది. నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్కుంది. గబ్బర్ సింగ్ సినిమాలోని ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవర్ స్టార్ పంచుల జోరంటే ఇది మరి. పవన్ డైలాగ్ చెప్పాడంటే ఆహా అక్కికే వేరబ్బా. నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్కుంది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా డైలాగును టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలుగులో చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నాకు కొంచెం తిక్కుంది అంటూ సెహ్వాగ్ పవర్ స్టార్ ను అనుకరించేందుకు ప్రయత్నించాడు. నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్కుంది. మొబైల్లో పవన్ డైలాగ్ చెబుతున్న వీడియోను చూస్తూ పక్కన అమ్మాయి సాయం చేస్తుండగా సెహ్వాగ్ ఈ డైలాగ్ పలకడం పలువురిని ఆకట్టుకుంటుంది. అయితే ఈ వీడియో ఎప్పటిది అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. మీకు జులై సినిమా సీన్ గుర్తుందా? ఓ ప్లేట్ వంచి గోడను తవ్వేందుకు బ్రహ్మానందం ప్రయత్నించి ప్రేక్షకులకు కామెడీ పండించాడు. ఇంచుమించు ఇదే సీన్ ఇజ్రాయెల్ జైల్లో రిపీట్ అయింది. అయితే అక్కడ సొరంగం తవ్వి తప్పించుకునేందుకు ఖైదీలు వాడింది ఓ తుప్పు పట్టిన చెంచా. నమ్మలేకపోతున్నారా? అయితే మీరే చూడండి. ఇజ్రాయిల్లోని గిల్బోవా జైలుకు చాలా చరిత్ర ఉంది. కరుడుగట్టిన నేరస్తులను ఉంచే కారాగారం ఇది. పటిష్టమైన బందోబస్తు, అనుక్షణం అప్రమత్తంగా ఉండే సిబ్బందితో అత్యంత పటిష్టంగా ఉంటుంది. అయితే ఇవేవీ తమను అడ్డుకోలేవనుకున్నారో ఏమో 6 ఖైదీలు భద్రతా దళాల కళ్లు గప్పి జైలు నుంచి పారిపోయారు.
వారు పారిపోయేందుకు వాడిన ఆయుధం తుప్పుపట్టిన ఓ చెంచా. తాముండే జైలు గదిలోని మరుగుదొడ్డిలో ఖైదీలు తుప్పుపట్టిన చెంచాతో సొరంగం తవ్వకం మొదలుపెట్టారు. అలా కొన్నేళ్లుగా సాగించారు. చివరకు సొరంగం పూర్తవడంతో వారు జైలు నుంచి పరారయ్యారు. ది శశాంక్ రిడెంప్షన్ అనే హాలీవుడ్ సినిమాలో కనిపించిన దృశ్యాలను ఇవి పోలి ఉన్నాయి. జైలు నుంచి పరారై ఖైదీలు పొలాల వెంట పారిపోతుండగా రైతులకు కనిపించారు. వారు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు జైలులో గాలించగా 6 పరారయ్యారని గుర్తించారు. పారిపోయిన వారిలో మాజీ మిలిటెంట్ నాయకుడు ఉన్నాడు. మిగతా 5 గాజాకు చెందిన ఇస్లామిక్ జిహాదుకు చెందినవారుగా అధికారులు తెలిపారు. పారిపోయిన వారంతా పాలస్తీనా వైపు వెళ్లి ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రధానమంత్రి నఫ్తాలీ బెనెట్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఖైదీలు పారిపోవటం భద్రతా లోపాలను ఎత్తి చూపిందన్నారు. మరికొందరు పారిపోకుండా అప్రమత్తమైన అధికారులు జైల్లోని 400 మంది ఖైదీలను మరో చోటకు మార్చినట్లు సమాచారం. ఇవి ఇవాల్టి ABN 10 చూస్తూనే